చాలు. ఆ మూల శంఖకు మరీ మంచిది. అమ్మో. అందరికీ నమస్తే అండి. నేను మీ మైలురామ్స్. ఈరోజు మన వీడియోలో మా గిరిజన ప్రాంతంలో కొందరు చాలా ఇష్టంగా చాలా ప్రీతిగా తినేటువంటి నత్తకాయల వేపుడు చూపించబోతా ఉన్నాను. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం, నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. బుట్ట అక్కడ చూపించు ఒకసారి. నత్తగుల్లలు దొరకడం స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. అత్త, నత్తగుల్లల కూర ఎలా ఉంటుంది అత్త? బాగుంటుందమ్మా. రొయ్యల కూరకలాగే ఉంటుంది. రొయ్యల్లాగే ఉంటుందా? అలాగే ఉంటుంది. మరి మీరు ఎప్పుడు తినలేదేమో, అందుకు మీకు తెలదు. తినలేదు అత్త, ఎప్పుడు తినలేదు. అందుకోసం ఈసారి తింటే ఏరుకోండి, బాగుంటుంది. అత్త, ఈ నత్తగుల్లలు దేనికి ఉపయోగపడతాయి అత్త? దేనికి ఉపయోగపడితే అంటే మన మందు గట్ట తాగుతారు కదమ్మా. మందు అంటే జంట్లోన మనకి నత్త దొరికింది అనుకో, నత్త నూరేసి పట్టింటే అతను బతుకుతాడు. ఓహో, మందు అంటే విషం లాంటిది. విషం, చచ్చిపోతామని ఒక్కొక్కళ్ళు తాతుంటారు కదా, అటువంటికి ఉపయోగిస్తుంది ఈ యొక్క నత్తగుల్ల. బాగుంటుందమ్మా. పచ్చిదే పట్టేయాలి అత్త? పచ్చిదే పట్టేయాలి. మళ్ళీ ఏంటంటే ఉడకబెట్టింది మనం చక్కగా ఏపుళ్ళా చేసేసి తింటే మన మూల శంఖ అంటారు కదా, ఆ మూల శంఖకు మరీ మంచిది. అమ్మో, అయితే చాలా మంది మూల శంఖకి రకరకాల మందులు వాడుతూ ఉంటారు అత్త. బాగుంటుందమ్మా ఓడితేను. నత్తగుల్లలు వాడితే మంచిదా? మంచిది. అత్త, ఇవి నత్తలు ఎక్కడెక్కడ దొరుకుతాయి అత్త? కూలి పని చేసుకుంటానమ్మా నేను. ఇలాగా ఉడుపులు గట్ట వెళ్తాం కదా, వెళ్ళి ఆ ఉడుపుల్లో మళ్ళకాడ ఉంటాయి. ఆ మళ్ళకాడ దొరుకుతాయి, చెరువుల్లో దొరుకుతాయి, పెద్ద కాలువల కాడ దొరకాయి. పెద్ద కాలువల్లో దొరకవా? ఉడుపు మళ్ళకాడ దొరుకుతాయి ఎక్కువ ఉడుపు మళ్ళకాడ దొరుకుతాయి. దమ్ములు చేసేటప్పుడు అంతే మరీ ఎక్కువ దొరుకుతాయి. దమ్ముల కాలంలో చాలే ఉన్నాను. అల్లొచ్చింది అబ్బా. అత్త, ఇక్కడ ఎక్కువ దొరికినట్టున్నాయి. దొరుకుతున్నాయి అయ్యా, దొరుకుతున్నాయి. ఇప్పుడు కూర వండుతారా, ఎప్పుడు చేస్తారా అత్త? ఎప్పుడు చేసుకోవచ్చు, కూర వండుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఎప్పుడే చేస్తాను. ఎప్పుడే చేస్తారా? ముందు ఉడకబోయాలత్త? తెలియదు నాదే. సరిపోతాయి నీళ్ళు?
నత్తల వేపుడు చేయాలి అంటే ముందు ఆ నత్తల లోపల ఉన్న మాంసాన్ని బయటికి తీయాలి అన్నమాట. సులభంగా నత్తల లోపల ఉన్న మాంసం బయటికి తీయాలి అంటే ఇదిగో ఈ విధంగా ముందు బాగా ఉడికించాలి వాటిని. జీలకర్ర ధనియాలు ఇంకా అల్లం కూడా వేసుకోవచ్చు. పులుపు కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు. నిమ్మకాయ పిండుకోవడమేనా? నిమ్మకాయ పిండుకోవాలి. ఎక్కువ ఏపుకైతే కూరకలాగా అయితేనో మన నీరులపై కోసుకోవచ్చు. అల్లం అన్నీ గసగసాలన్నీ నూరుకోవచ్చు. మసాలా మొత్తం మసాలా నూరేసి మామూలుగా కోడి కూర ఎలా వండుకుంటామో అలా వండుకోవచ్చు. చికెన్ లాగే వండుకోవచ్చు. ఇలా బాగా ఉడకబెట్టేస్తే అదిగో అలాగా విడిపోతాయి. అటు మూతలు ఆ పైన కప్పులు ఊడిపోతాయి కదా. ఊడిపోతాయి. ఇది ఊడలేదత్త పైన ఉన్నది. ఊడుతుందమ్మా, ఊడుతుంది. ఎల్లము ఎందుకైతే నీసుకంపు రాకుండా ఉండటానికి వేసుకుంటాం. కారం దగ్గర ఊరే కారం దగ్గర పసుపు పచ్చి పసుపు వేసుకోవచ్చు. ఈ కారం నూరుతున్న రాయిని చూసారా? మా పల్లె ప్రాంతాలలో ప్రతి ఇంటిలో కూడా ఈ రాయి ఉంటుందన్నమాట. నల్లగా గట్టిగా ఉండేటువంటి ఒక రాయిని సెలెక్ట్ చేసి అడవి నుంచి తెచ్చి ప్రతి ఇంట్లో పెట్టుకుంటాము. ఇవి చాలా సంవత్సరాలు మనతో పాటే ఉంటాయి. ఇది మాకు ఒక చిన్న ఆస్తి లాంటిదన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో వీటిని వర్రరాయి, వర్ర బోదె, పైన ఉన్న చిన్న రాయిని వర్ర బోదె అని అంటారన్నమాట. ప్రతి ఇంట్లో ఉంటుంది ఇది. నూరుకున్న కారాలే తినేవాళ్ళు గతంలో, పూర్వకాలంలో. ఇప్పుడు ఎక్కడ తింటున్నారు అలాగా? ఇలా వచ్చేస్తుందా? అలాగ వచ్చేది. మొత్తం ఇంతే ఉంది అంత పెద్ద దాంట్లో? అంత పెద్ద దాంట్లో ఇది మరి చిన్నదే ఉంటుంది. చిన్నదే. ఇంకా చూపించండి. ఇదే అంత పెద్ద దాంట్లో అదే ఉంది. కోటమ్మ ఆడికాని వెళ్ళింది అనుకో, ఇది ఎప్పుడు తిత్తి ఈశ్వరమ్మ అంతది. ఎవరు? కోటమ్మ కొడుకు చూపెడతాడు, కోడలని చూపెడుతుంది.
ఈ కూర చాలా రుచిగా ఉంటుంది కాబట్టి రోజంతా చాలా ఓర్పుగా శ్రమపడి ఈ కూర తయారు చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ నత్తల మాంసంలో చాలా పోషక విలువలు ఉంటాయి. అలాగే చాలా ఔషధ గుణాలు కూడా ఉంటాయి అని ఆ అత్త చెప్తా ఉన్నారు. మీరు ఎప్పుడైనా తిని ఉంటే, మీకు నత్తల కూర తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అన్నిటికి బాగా నచ్చి పలుకు చేరిందా ఇప్పుడు అది కడగవద్దా ఇదంతానా? అన్నలాడదంతా ఎలాంటి ఉంటాయి ఆ, అంతే అయితే ముందు పెద్దది వస్తాయి పలుకులు కదా ఆ, నువ్వు నీవే తెత్తవా అయితే 2-3 అంతే కానీ కడగవద్దా? ఆహా చేపలు కడిగినట్టు కడిగేలా కాదా కాయలు ముదిరిపోతున్నాయి. ముదిరిపోయి అల్ల మీద ఇదే బాగా పడ్డారు ఇప్పుడు పాస్ వస్తుంది. తినడానికి బాగా తింటారు కానీ ఇవాళ ఏం రోజు బుజ్జిగాడు రానానికి ఇవాళ వస్తాడము రాడు. ఇవాళ కోడి మసాలా గట్ట కొనుక్కుంటారని నీళ్ళు చెప్పదు రాలేదు. నేను ఇవ్వాలంటున్నాడు చెప్తాం ఈ అంతే. అమ్మాయి గుట్టాకి గుడ్డాలు ఇక కారం ముందు వేస్తే బాగుంటుంది. నూనె కాడ ఆ ముందు నూనె కాడ వేపేసుకోవాలా? వేసుకోవాలి. ఆహా సగం ముందేపి తర్వాత అవి వేసుకోవాలి. ఇంకా అయిపోయినట్టు వేసేయడమేనా? అయిపోయినట్టే ఇంకేసేయాలి. ఇంత తమాస కనబడుతుంది అత్త. ఆల్రెడీ వేడి నీళ్ళలో ఉడికిపోయినాయి కాబట్టి పెద్ద ఉడకాల్సిన అవసరం కూడా లేదా? లేదు. గోకురు కూర అన్నది దొరుకుతుంది, బొద్దు కూర దొరుకుతుంది. నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది. నిమ్మకాయ పిండుకుంటే ఎందుకు బాగుంటుంది అంటే ఇది నిలవకుండా కూర బాగుంటుంది అని. ఇప్పుడు ఇది ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది అత్త? 4 రోజులు 5 రోజుల దాకా ఉంచుకోవచ్చు. నూనె కడుగుతుంది కాబట్టి ఎల్లుల్లిపాయ వేయాలి. ఎల్లుల్లిపాయ
గసగసాలు ధనియాలు గట్ట వేసింది అయితే అలాగ ఉంటుంది. 4 రోజులు 5 4 రోజులు దాకా ఉంటుంది, 5 రోజులు దాకా. వారం. చేయి పెట్టకుండా చిన్న గెరటతో తీసుకుంటే చేతమ్మా ఇదే రా ఒక పని ఉన్నది. లేరా వండెక్కి తినేది అరుదుగా అప్పుడప్పుడు మాత్రమే చేసుకునే ఈ నత్తకాయల వేపుడు కూర తినడానికి చుట్టుపక్కల వాళ్ళు కూడా పోగయ్యారన్నమాట. చక్కగా ఆ కూరని నలుగురితో పంచుకుని హాయిగా తింటే ఆ కూర రుచి మరింత పెరుగుతుంది కదా, అదన్నమాట. గిరిజనుల జీవన విధానము అంటే కేవలం వారి ఆవాసాలే కాదు కదా, వారి ఆహారపు అలవాట్లు కూడా ప్రత్యేకమే. మా ప్రాంత భాష యాస కూడా ప్రత్యేకమే. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకువస్తున్న మీ మైలురామ్స్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఎలా ఉన్నది అత్త? బాగుందా? బాగుంది. అలాగే మైలురామ్స్ అనే ఒక చిన్న ఛానల్ పేరుని BBC న్యూస్ లాంటి ఛానల్స్ ప్రస్తావించడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ సంతోషానికి మీరే కారణం ఫ్రెండ్స్. సో మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇది ఫైనల్గా ఆ వీడియో అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.